దుఃఖమైన నిశ్శబ్దంగా రా, నేను ఇక్కడే ఉంటాను. కాలం వేసిన బదిలీ ముళ్ళను నీ సమక్షంలో విప్పుకుంటా. ట్రాన్స్ఫర్ అనేటువంటిది వరమో శాపమో తెలియదు. ట్రాన్స్ఫర్ అనేది వరమో శాపమో తెలియదు. కొందరికి ట్రాన్స్ఫర్ అంటే హ్యాపీ, అబ్బా అమెరికాకి పోయినా పరిశ్రమ అనుకునేది కొంతమంది. అబ్బా ఈయన ఇంకొక రోజు ఉంటే బాగుండు అనుకునేది కొంతమంది. ఆ రెండో వాళ్ళలో నేను ఇంకా ఉంటే బాగుండనుండే కానీ దొబ్బేసేది. ట్రాన్స్ఫర్ వరమో శాపమో తెలియని సూత్రాలకి ఆన్సర్ చెప్పడానికి వచ్చారు. వరం కాదు, శాపము కాదు, అది ఒక ప్రకృతి నిబంధన, ప్రభుత్వ నిబంధన. దానికి అందరూ తలపదాల్సింది. గతాన్నంతా కళ్ళతో తడుపుకొని, బాధల్ని సైతం తృప్తిగా తలుచుకొని, హృదయం భారమైనా నిలదొక్కుకొని నిలబడనీయేసి కాసేపు ఇక్కడ నిలబడి. వర్షం మధ్య మధ్యలో డిస్టర్బ్ చేసింది, అయినా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మళ్ళీ వచ్చి ఇచ్చినటువంటి అదే ప్రేమ. ఓ బదిలీ బాధమ్మ కాసేపు ఆగు, ఈ పూట ఆగు, నేను కండరాల్ని బిగించుకొని ఇక్కడే కూర్చోను, ఇక్కడే ఉంటానని భీష్మించాను. ఈయనే ఉంటాను, నేను ట్రాన్స్ఫర్ అయినా పోను అనను. చిన్న కన్నీటి చుక్క రాల్చుతా. నిజంగా ఇలా రాసుకున్నా అది నిజంగా రాలేదు. కాసింత సమయం ఇయ్యు, నా సహచరులతో అనుబంధాన్ని పంచుకుంటా, జగంత జాగయ్యి. ఈ చిన్నారి పిల్లలతో గతించిన ఆట పాటలు, పాఠాల ముచ్చట్లు చివరిసారిగా తనివి తీరా చెప్పుకుంటా. తొడసేపు రావు అని బదిలీ బాధను కోరుతున్నా. నా బదిలీ గీతాన్ని ట్యూన్ చేసుకోవాలి, తంబూరాల శుద్ధి చేసుకోవాలి. పంచుకోలేని, పెంచుకోలేని బాధ అయినప్పుడు, దించుకోలేని జ్ఞాపకాలు ఉన్నప్పుడు నీవే దిక్కని మరికొన్ని దిక్కున్నా, నీవే దిక్కని రహస్యం కనుక్కున్నా. బాధతో వెళుతున్నా, మౌనంగా వెళుతున్నా, జ్ఞాపకాల కొంతలు మాత్రం ఇక్కడే వదిలి పెడుతున్నా. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పూర్వ విద్యార్థులకు, ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకు పేరు పేరున, కొంత నా పేరు చెప్పలేవు అనగండి, అందరికీ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తులజారాం దంపతులకు వాళ్ళు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా చేసి పెట్టేవాళ్ళు. అదేవిధంగా జనార్దన్ ఎంఆర్సి నిపుణుల నుంచి వచ్చినాడు. జనార్దన్కి ఇట్లా 8 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా మా యొక్క పాఠశాలకు, పిల్లలకి, ఉపాధ్యాయులకి అవసరాలను చేకూర్చినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా మనసారా అభినందనలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రమేష్ గారికి, హెచ్ఎం గారికి, గ్రామ ప్రజలకు, పూర్వ ప్రముఖులకు, పూర్వ విద్యార్థులకు, నా ప్రియమైనటువంటి టీచర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు.